హాయ్ అండి. నేను మీ విజయ ఫ్యామిలీ టాక్స్కి సుస్వాగతం అండి. నేను పెట్టబోయే వీడియో మీ అందరికీ నచ్చుద్దని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను పెట్టబోయేది ఏంటంటేనండి, భోగి పండుగ. ఆ భోగి పండుగ మా ఇంట్లో మా గ్రామంలో ఎలా జరుపుకుంటామో ఆ భోగి పండుగ వేడుకలు, భోగి మంటలు అవన్నీ, మళ్ళీ ఆ రోజు జరిగే మా గ్రామంలో జరిగే తీర్థం ఊరేగింపులు పెడుతున్నానండి. ఇవన్నీ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నానండి. అలాగేనండి, మీరు మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. హ్యాపీ భోగి అండి. మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి, నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. అలాగేనండి, ఈరోజు మేము భోగిమంట వేయటానికి పొలం నుంచి అన్ని పొలాలు అవి తెచ్చి శివాలయం దగ్గర వేస్తారండి. 2 బళ్ళ పొలాలు అవి తెచ్చి భోగిమంట అక్కడ వేస్తారండి వీధిలోని. మరి మీ గ్రామంలో అయితే ఎలా వేస్తారు మాకు తెలియదు కానండి, మా గ్రామంలో అయితే వీధిలో సెంటర్లో వేస్తారండి. 5కి 5లో సెంటర్లో 4 మూల సెంటర్లో వేస్తారండి భోగిమంట. అలా వేయటానికి పొలం నుంచి పొలాలు తెచ్చి అక్కడ పెట్టారండి. ఆ మంటలోనే చాలామంది నీళ్ళు అయితే కాసుకుంటారండి. ఆ నీళ్ళు స్నానం అయిపోయాక మేము ఉదయాన్నే 4 గంటలకు స్నానం అయిపోయిందండి. ఇక్కడ గడపని ముందర లక్ష్మీదేవి గడపని అలంకరించుకుంటున్నామండి. గడపని అలంకరించి తర్వాత ఈ ఇంటి ముందు ముగ్గులు అన్నీ రాత్రి పెట్టుకున్నామండి. గొబ్బెమ్మలు పెట్టి పువ్వులు అద్దామండి. ఇప్పుడు భోగిమంట వేయటానికి పిల్లలందరం నేను మా అత్తగారు అందరం కలిసి భోగిమంట వేస్తున్నామండి. భోగిమంట మా దొడ్లోనే వేస్తామండి. ఎప్పుడు భోగిమంట పెద్దగా వేసేవాళ్ళము. ఇప్పుడు ఈ సంవత్సరం చిన్నగానే వేసామండి. ఎందుకంటే ఎరువుల మందులు అవన్నీ తెచ్చేసి పెట్టారు. అదొకటి. మళ్ళీ మేము మామిడి చెట్టు ఉందండి మా దొడ్లో, జామ చెట్టు ఒకటి ఉందండి. మామిడి చెట్టు అయితే బాగా పూత పూసిందండి. అందుకని వేడి ఎక్కువ తగులుద్దేమో అని చిన్నగా పెట్టానండి భోగిమంట. పిల్లలు అంటే అందరూ వేసారండి. ఇదిగోండి మా అత్తగారు, మా పిల్లలు, మా తోటికోళ్ళు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి మేము భోగిమంటలో తిరుగుతున్నామండి. మీ ఊళ్ళో మీ గ్రామంలో ఇలాగ వేసుకుంటారండి. అలాగేనండి, పిల్లలందరితో కలిసి మేము భోగిమంట వేసుకుంటూ సంతోషంగా భోగిమంట చుట్టూరు తిరిగి వీడియో తీసామండి. మా మనవరాలండి, మా 2వ అమ్మాయి, మా 3వ అమ్మాయి, మా తోటికోడగారు అమ్మాయి, మా అత్తగారు, నేను, మా తోటికోడలు అందరం కలిసి తీసామండి. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి. ఆడికి వీడియో పెట్టడానికైనా వీడియో చేశారండి. అలాగేనండి, మా గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ అలాగే ఈదిలో మంట వేసుకున్నా కానీ మళ్ళీ ఎవరింట్లో వాళ్ళే మంట వేసుకుంటారండి. భోగిమంట వేస్తారు. పొగొచ్చేస్తుందండి. పిల్లల కళ్ళల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కళ్ళు మండుతున్నాయని పక్కకి వెళ్ళిపోయారండి. ముగ్గులండి, మేము పెట్టుకున్న ముగ్గులు అవన్నీ గొబ్బెమ్మలు, భోగి పొంగలు అన్నీనండి. అవండి గొబ్బెమ్మలు పెడుతూ పూలు అద్దుతున్నామండి. ముగ్గులు అవి బాగున్నాయండి, నచ్చినాయండి. ముగ్గులు నచ్చితే కామెంట్ చేయండి.
ఇది మా తోటికోడలు వాళ్ళ గుమ్మాలు వాళ్ళ మళ్ళీ చిన్న మంట మన వేసారండి. ఇదిగోండి మా మనవడికి భోగిపళ్ళు పోస్తున్నాము. మా మనవడి భోగిపళ్ళు తర్వాత ఈవినింగ్ ఊరేగించండి. ముసలమ్మ తల్లికి జాతర జరుగుతుంది, ఊరేగింపు వస్తున్నారండి. రథం బండి వస్తుందండి. పువ్వులతో చాలా బాగా అలంకరించారండి ఈ సంవత్సరం. మా ఇంటి దగ్గర మొక్కలు ఎక్కువ అండి. నేను బాగా మొక్కలు పెంచుతాను. ఆ మొక్కల వల్ల అంత బాగా కనిపించట్లేదు మీకు. అది మా గుమ్మలోనే ఊరేగింపు జరుగుతుంది. ఇంటి ముందు నుంచి బాగా లైటింగ్ గుడి వరకు పెట్టారండి. ఇంటి ముందు నుంచి లైటింగ్ కింద వరకు రోడ్డు పెట్టారు. అటు కూడా పెట్టారండి లైటింగ్. చాలా బాగా చేస్తారండి గ్రాండ్గా. మొక్కలు ఉన్న వైపు మా ఇల్లు. సంక్రాంతి అనగానే ప్రతి గ్రామంలో ఇలాగే వేడుకలు, సంబరాలు, జాతరలు, ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి ప్రతి గ్రామంలోనే. అలాగా మీ గ్రామంలో కూడా జరుగుతాయి అంటారండి. మా ఇంటి ముందు నుంచి మళ్ళీ ఎదురుకి వెళ్ళిపోతున్నారండి. ప్రతి పండుగలోనూ మా ఇంటి ముందర బాగా చేస్తారండి ఊరేగింపు.